హలో అండి, నా పేరు సుష్మిత ఫ్రమ్ విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మనం ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, మీకు అది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మనకి ఎప్పుడైనా కానీ ల్యాండ్ మనము పర్చేజ్ చేసేటప్పుడు కానీ లేదా ల్యాండ్ని సేల్ చేసేటప్పుడు కానీ వెరీ క్రూషియల్ సర్టిఫికేట్ అనమాట. మనం కొనేటప్పుడు ఖచ్చితంగా ఈసీ సర్టిఫికేట్ని చెక్ చేసుకోవాలి. ఏ భూమి ఎక్కడ ఎలాంటి ప్లాట్స్ కానీ ల్యాండ్ కానీ తీసుకుంటున్నప్పుడు, ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు మనం ఈసీ అనేది చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇఫ్ మనం తీసుకుంటున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పైన ఏదైనా లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఏమైనా లిటిగేషన్స్ కావచ్చు, లేదా ఆ ల్యాండ్కి సంబంధించిన ఏమైనా మార్గేజెస్ ఏమైనా కరెంట్ పెండింగ్లో ఉన్నాయా, అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటైర్ హిస్టరీ అనేది మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఈసీ సర్టిఫికేట్ ద్వారా. ఈసీలో మనకి ఏమేమి చెక్ చేసుకోవచ్చు అని అంటే, ఆ ల్యాండ్ పైన ఏమైనా మార్గేజెస్ ఉన్నాయా, తనఖా అంటే ఇఫ్ యూ హ్యావ్ అక్వైర్డ్ అంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ అక్వైర్డ్ ఎనీ లోన్స్ అగైన్స్ ద ప్రాపర్టీ, మార్గేజెస్ అంటే ఆ ల్యాండ్ పై ఏమైనా లోన్స్ కరెంట్ పెండింగ్లో ఉన్నాయా, ఆల్రెడీ తీసుకున్న ప్రీవియస్ ఏమైనా తీసుకున్న లోన్స్ ఉన్నాయా, ఎక్కడ తీసుకున్నారు, క్లియర్ అయిపోయిందా లేదా అనే డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ లీన్స్ అంటే దానిపైన మనకి ట్యాక్స్ లీన్స్ కావచ్చు, జడ్జిమెంట్ లీన్స్ కావచ్చు, అంటే మనకి తాత్కాలికంగా హక్కు ఇంకొకరి హ్యాండ్లో ఉండడం అనమాట, అలాంటివి. అండ్ ఈజ్మెంట్స్ అంటే థర్డ్ పార్టీ ఆ పర్సన్కి రైట్ టు యూజ్ దీస్ ప్రాపర్టీ ఉండడం ఇన్ స్పెసిఫిక్ వేస్, అంటే మనకి లీజ్లో ఉండడం కావచ్చు, లేకపోతే ఫర్ ఇట్ వాజ్ బిన్ రెంట్ అంటే లేకపోతే ఆల్రెడీ అంటే రెంటల్ ఇచ్చి ఉండొచ్చు. సో ఇలా. అండ్ మోస్ట్ సీరియస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోర్ట్ ఆర్డర్స్. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో మీకు కోర్ట్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ ఈ కోర్ట్ ఆర్డర్స్ ఎలా అంటే, మేబీ ఈ కోర్ట్ ఆర్డర్స్ ఉంటే మనకి ఆ ప్రాపర్టీ యూజ్ని ఎంటైర్గా రిస్ట్రిక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ యొక్క ఓనర్షిప్ అథారిటీ, ఓనర్షిప్ పవర్ని కూడా క్యాన్సిల్ చేసే కోర్ట్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకి కోర్ట్ ఆర్డర్స్ లాంటివి మనకి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ పైన ఆన్లైన్లో రిజిస్టర్ కాకుండా చూసుకుంటారు. సో అలాంటివి మీరు ఒకసారి నేబర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అయితే ఎంక్వైరీ చేసి ల్యాండ్పై ఏమైనా లిటిగేషన్స్ కానీ కోర్ట్ ఆర్డర్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ల్యాండ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటారో, ఎప్పుడైతే ల్యాండ్ తీసుకుందామని చెప్పి అనుకుంటారో, వెన్ యూఆర్ బయింగ్ ల్యాండ్ ఆర్ ప్లాట్ ఇవి చెక్ ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ని చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది మనకి, ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి ఒకసారి అయితే మనం చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి, ఓకేనా. ఈసీ అని చెప్పి సెర్చ్ చేయండి. మనకి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని చెప్పి చూపిస్తుంది కదా, ఇది మన తెలంగాణ పోర్టల్. ఓకే, సో దీనిపైన మీరు లోగో చూసుకోండి, అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అవ్వండి. దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో జస్ట్ ప్రెస్ సబ్మిట్. ఇప్పుడు మనకు ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఇంతకుముందు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేయాలి అని అంటే మనకి లాగిన్ కానీ సైన్అప్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా మనకు హౌ వీఆర్ చెకింగ్ ఇన్ ధరణి పోర్టల్ అలా మనకి డైరెక్ట్గా చెక్ చేసుకోవడానికి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మనకి ఈసీలో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు సైన్ అప్ అనమాట. మనము రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ కూడా మనకి ఏం అడగదండి. ఓకే, మీకు రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఏమడుగుతుంది అని చెప్పి కూడా ఒకసారి చూద్దాము. సో రిజిస్టర్లో మీకు ఏమేమి అడుగుతుంది అని అంటే మీ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్. క్యాప్చర్ ఇచ్చింది, క్యాప్చర్ పెట్టుకొని మీరు రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ అయిపోతుంది. మీ మొబైల్కి అయితే రిజిస్టర్ అయిందని చెప్పి ఒక SMS అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకొని మీ ఈమెయిల్ ఐడి ఏంటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాగిన్లోకి వెళ్ళండి. ఓకే, సో లాగిన్లో యూజర్ టైప్ ఎవరు, మీరు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటున్నట్లయితే డిపార్ట్మెంట్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ అ వెండర్ దెన్ స్టాంప్ వెండర్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ జనరల్ సిటిజన్ హూ ఈజ్ చెకింగ్
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ సర్వీసెస్ ఆన్ దిస్ పోర్టల్, దెన్ సిటిజన్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఐఎమ్ యూజింగ్ మై మొబైల్ నెంబర్. ఓకే, అండ్ దెన్ పాస్వర్డ్ కూడా వేసేయండి. ఎంటర్ క్యాప్చా ఏమైతే ఉందో అది ఎంటర్ చేసేసేయాలి. ఇప్పుడు లాగిన్ పై ప్రెస్ చేయండి. సో ఇప్పుడైతే మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా ఒక పేజ్ చూపిస్తుంది, మీ నేమ్ చూపిస్తుంది. ఓకే, సో ఈ సర్వీస్ బోర్డ్లో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఓకేనా, సో ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈ ఎన్కంబరెన్స్ సెర్చ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఓకే, సో ఇట్లా మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఓపెన్ వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనకి ఇలా పేజ్ ఓపెన్ అయింది కదా, ఇందులో మనకి బై డాక్యుమెంట్ అండ్ బై ప్రాపర్టీ బోత్ వేసినాయి. సో బై ప్రాపర్టీ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత ఏ మండల్లోకి వస్తుంది అని, తర్వాత మీ విలేజ్ ఏదైతే ఉందో విలేజ్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా సర్వే నెంబర్, ఓకే, మీరు సర్వే నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మండేటరీ కాదు. మీకు సెర్చ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి అని చెప్పి అనుకుంటున్నారో ఒకసారి అది కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. మనకి ప్రజెంట్ అయితే 1986 నుంచి అవైలబుల్ ఉంది. అప్పటి నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సబ్మిట్. ఇప్పుడు మనకి ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. సో దీనికి లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు కావాలా, ఏమి కావాలి అని చెప్పి అని అడుగుతుంది. మనకు దీంట్లో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 344 ఉన్నాయి. ఓకేనా, నేను అన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇందులో మీరు చూసినట్లయితే మనకి ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ యొక్క విలేజ్, మనకి సర్వే నెంబర్ అండ్ బౌండరీస్ ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. అండ్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఇదైతే ప్రజెంట్ మనం చూస్తున్న ప్రకారం 2023లోనే రిజిస్టర్ అయింది. తర్వాత నేచర్ ఆఫ్ డీడ్, మార్కెట్ వాల్యూ, కన్సిడరేషన్ వాల్యూ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే మనకి ఎన్కంబరెన్సెస్ కనిపించే సెక్షన్ అనమాట. ఇందులోనే మనకి ఏమైనా మార్గేజెస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా జీపీఏ ఉందా, దానిపై ఏది ఉన్నా కానీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు సెటిల్మెంట్స్ ఇక్కడ చూడండి, సెటిల్మెంట్స్ ఇన్ఫో రిగార్డింగ్ ద లోకల్ బాడీ. సో ఇలా ఈ ప్రాపర్టీస్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే మార్గేజెస్ కావచ్చు, లేకపోతే లీన్స్ కావచ్చు, ఈజ్మెంట్స్ కావచ్చు, అండ్ ఆల్సో మనకి ఏదైతే కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయో, రేర్ కేస్ యూ విల్ ఫైండ్ ఇన్ డాక్యుమెంట్స్లో అయితే మనకి అవి కనిపించవు మ్యాక్సిమం. సో ఇలా మనకి ఏమైనా సప్లిమెంట్ డీడ్స్, రాటిఫికేషన్ అని చెప్పి ఉంది. సో ఇలా చూడండి ఇక్కడ మార్గేజ్ వితౌట్ పొజిషన్. ఓకే, సో ఇలా ఏమైనా మార్గేజెస్ తీసుకున్నారా అని చెప్పి మనము ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి. ఈ పర్సన్ ఉన్నారు, ఈఎక్స్ అనేది అయితే కనిపిస్తుందో అది ఓనర్ అనమాట. సిఎల్ అనేది కనిపిస్తుందో వాళ్ళు క్లయింట్. సో ఈ ఈఎక్స్ అనే పర్సన్ మనకి సిఎల్ అనే క్లయింట్కి ఈ ల్యాండ్ అనేది మనకి జీపీఏ ఇవ్వడం జరిగింది, పర్మిషన్ టు సేల్. ఓకే, ఇక్కడ చూస్తే మీరు రిలీజ్ ఆఫ్ మార్గేజ్ రైట్ చూడండి. మార్గేజ్ అంటే మనకి లోన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అని అంటే మీరు చూస్తే ఆర్ఆర్, సో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్లో నుంచి వీళ్ళైతే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని మార్గేజ్ నుంచి రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2005లో. సో ఇలా మార్గేజెస్ ఎప్పుడు తీసుకున్నారు, సేల్ ఎప్పుడు జరిగింది, ఏమైనా జీపీఏ ఉందా ఏంటి అని చెప్పి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఎందులో అని అంటే అండర్ ది డీడ్స్ సెక్షన్. ఓకే, ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ డీడ్, మార్కెట్ వాల్యూ అండ్ కన్సిడరేషన్ వాల్యూ అని చెప్పి ఉంది కదా. సో ఈ నేచర్ ఆఫ్ డీడ్ని బేస్ చేసుకుని మనకి మార్కెట్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ మనకి ఏమైనా ఇన్కంబరెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ ల్యాండ్ పైన మార్గేజెస్ కానీ ఏమైనా ట్యాక్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి మార్కెట్ వాల్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. దీన్ని అయితే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇలా టాప్ బాటమ్కి వెళ్తే ఇక్కడ మనకి ప్రింట్ అని చెప్పి ఉంది కదా, ఈ ప్రింట్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను డౌన్లోడ్ అవుతుంది అని చెప్పి. సో ఇలా నేను ప్రింట్ అని చెప్పి క్లిక్ చేస్తాను అండ్ మనకి ఇలా పేజ్ ఓపెన్ అయిపోయింది. ప్రింట్ అని చెప్పి ప్రెస్ చేస్తే మనకి పేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనము డాక్యుమెంట్ నెంబర్ని బేస్ చేసుకొని ఎలా మనము ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది చెక్ చేయాలి అని చెప్పి ఒకసారి చూద్దాం. సో డాక్యుమెంట్ నెంబర్ ఒకసారి డాక్యుమెంట్ నెంబరు మనకి ఎంటర్ చేద్దాం అండ్ ఇయర్ ఎంటర్ చేద్దాం.
సో ఇలా మనకి డాక్యుమెంట్ ఎంటర్ చేస్తే డాక్యుమెంట్కి సంబంధించిన డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇలా మనకైతే విలేజ్ జ్యూరిస్డిక్షన్ అవి ఏ విలేజ్లోకి వస్తుంది, అండ్ షెడ్యూల్ నెంబర్, విలేజ్, వార్డ్ నెంబర్, ప్రాపర్టీ జ్యూరిస్డిక్షన్, సో ఇలా సర్వే నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఈ డాక్యుమెంట్కి సంబంధించి, సో అవన్నీ కూడా మనకి ప్లాట్ నెంబర్స్ సహా అన్నీ కూడా వస్తున్నాయి. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ సర్చ్ ఎప్పటి నుంచి మీకు డీటెయిల్స్ కావాలి అని చెప్పి అని అడుగుతుంది ఈ డాక్యుమెంట్ నెంబర్కి అయితే. సో మనము దాన్ని ఎప్పటి నుంచి అని చెప్పి మనము సబ్మిట్ అంటే ఈ పెట్టుకున్న తర్వాత సబ్మిట్ చేయండి 1983 అట్లా. సో ఇది మనకి ఎంటర్ ఈ డాక్యుమెంట్కి సంబంధించి మనకి ప్రజెంట్ అయితే టోటల్ 11 ఉన్నాయి ఈ డాక్యుమెంట్ పైన లిక్విడ్ డాక్యుమెంట్స్. సో 11 నేను సెలెక్ట్ ఆల్ అని చెప్పి క్లిక్ చేశాను, సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే. సో నా మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఓన్లీ డాక్యుమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో చూడండి, దీంట్లో మనకి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ GPA, సేల్ డీడ్ అండ్ సేల్. సో దీంట్లో మనకి ఎవరికి అమ్మారు, ఏ ఇయర్లో అమ్మారు అని చెప్పి, అండ్ నేచర్ ఆఫ్ డీడ్, మార్కెట్ వాల్యూ ఎట్లుంది అని చెప్పి మనకి ఆ ఇయర్లో అండ్ ప్రజెంట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. సో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ని మనము 2 వేస్లో చెక్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ త్రూ డాక్యుమెంట్ నెంబర్ అండ్ ద అదర్ ఈజ్ త్రూ సర్వే నెంబర్. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అండి. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ BBVR ప్రాజెక్ట్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.